వాళ్ళు బహుగా పరిచర్య చేశారు. ఎంతగా అంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి లూథరన్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్, ఇవాంజలికల్ చర్చ్ ఆర్సీఎంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి చర్చ్ అదేనమాట. సో దాన్ని బట్టి ఈ రోజున ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు. ఈ తరంగం బడిని బట్టి ఈ రోజున ప్రింటింగ్ ప్రెస్ మొదటిగా తయారైంది. అందుకని ఇక్కడి నుంచి మొత్తం కూడా లూథరన్ చర్చెస్ అన్నీ కూడా బాగా ఎక్కువగా గాస్పుల్ ప్రకటించే మిషనరీలుగా ఇవాంజలిజం బాగా చేశాయి. సో అందుకని మీకు చూపిద్దామని వచ్చాను. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తుంటే అది గాలికి వెళ్ళిపోతుంది, అందుకని ఆగట్లేదు, చూడాలి మేబీ. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ జీగన్ బల్క్ గారు చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ పడవేసుకొని వచ్చారు, కొంత సువార్త చేశారు, మళ్ళీ డెన్మార్క్ వెళ్ళారు, మళ్ళీ కొంత డబ్బు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత గవర్నర్ ఇక్కడ ఆపేశారు, 3 రోజులు సముద్రంలోనే బంధించారు పడవలో. ఆ తర్వాత 4 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు. పాపం ఆయన యంగ్ మ్యాన్ అండి, 23 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాడు. 36 సంవత్సరాలకి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఆ తర్వాత 3 పిల్లలైతే, ఒక బాబు కూడా ఇక్కడే చనిపోయాడు, సమాధి కూడా ఇక్కడే ఉంది. ఆయనది పాస్టర్ గారిదేమో లోపల బలిపీఠం ఎదురుగానే, వీళ్ళంతా తమిళియన్స్ కదా, ఏం చేయాలో అర్థం కాక ఆయన మీద ఉండే గౌరవంతో ఆ బలిపీఠం ఎదురుగానే ఆయన సమాధి కార్యక్రమం చేశారు. వాళ్ళకి అప్పట్లో ఏం చేయాలో అర్థం కాక. ఈ చర్చ్ నిజంగా 308 సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ అండి ఇది. ఇప్పటికీ అలాగే ఉంది. జస్ట్ సునామీ వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి, ఆ కింద గచ్చు అది ఇది వేశారు. ఇదైతే స్టిల్ ఇంకా అప్పటిదే. మానవుడా, నీవు చేసిన పాపము నిమిత్తమే దేవాది దేవుడైన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు. దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, చివరికి కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఈ లోకమనే అగ్నిలో నుండి కొందరినైనా లాగి రక్షించు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, అనేక జనములను శిష్యులుగా నియమించు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, ఈ భూమి మీద నీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, పరలోకమందు నీ ధనమును సమకూర్చుకోమని చెప్పాడు. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి, ప్రియులాడ ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి, ప్రియులారా ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి, ప్రియులారా ప్రభుని చేరగరండి. రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను. అందుకో నీ పాప పరిహారము, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా.
వేర్ ఈస్ దట్ జీగన్బర్గ్ 4 months jail? That last, na? Ladies Prangla. Yeah. Okay. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. కనురెప్పపాటున కడబూరం రోగగా పరమున. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు తమిళనాడులో తరంగంబడి అనే ప్రాంతంలో ఉన్నాం. ఇది ఇంతకుముందు డెన్మార్క్ డానిష్ గవర్నమెంట్, అంటే వాళ్ళంతా పరిపాలించారు. ఇది ఒక మంచి దీన్ని ట్యాంక్ బార్ అని కూడా అంటారు. ఇదంతా ఒక కోట. ఇది ఇప్పుడు మనం ఉన్నాం జైలు. ఈ జైల్లో ఒక మిషనరీని వేశారు 4 నెలలు. ఈ భూమి మీదకి మన భారతదేశము కానీ లేదంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ బర్తలోమై జీగన్బర్గ్ అతని పేరు. అతన్ని ఇదిగోండి ఇక్కడ వేశారు. ఇది జైలు. ఈ జైల్లో వేశారు 4 నెలలు. ఆయన చేసిన తప్పేమిటి? ఇక్కడికి వచ్చి తమిళియన్స్కి సువార్తను ప్రకటించాడు. వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, వాళ్ళ గవర్నమెంటే. ఇదంతా కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇదిగోండి, ఇది జైలు, ఒకప్పటి జైలు ఇది. దీంట్లో 4 నెలలు ఒక మిషనరీని పెట్టారు. మొట్టమొదటి మిషనరీ ఇక్కడికే వచ్చారు. మొట్టమొదటి మిషనరీ ఇన్ ఏసియా, ఇన్ ఇండియా ఆల్సో. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ. ఇక్కడ 4 నెలలు పాపం ఆయన జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక మందిరాన్ని కట్టారు. సో ఇదిగోండి, ఇవంతా కూడా జైలు ప్రాంగణం. ఇదంతా కోట. మీకు చూపిస్తాను కోట కూడా. టైం అయిపోతుంది, వర్షం పడుతుందని ఈరోజంతా కూడా ఇది చేసాం. ఏదో మేబీ రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు, అందుకని ఇవన్నీ కట్టారు. సో అప్పట్లో ఇలా ఉండేది వాళ్ళ గవర్నమెంట్లో. ఇది లివింగ్ రూమ్ ఫర్ సోల్జర్స్. ఇదంతా కూడా వాటర్ గేటు. ఇదంతా డానిష్ గవర్నమెంట్. సో అప్పట్లో ఇలా ఉండేది. అదిగో రూమ్ ఫర్ గన్ పౌడర్. అప్పట్లో నల్ల మంది వేసి తుపాకులు పేల్చేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఉంది బోర్డు. అది రూమ్ ఫర్ గన్ పౌడర్, అంటే దాన్ని నల్ల మందు అక్కడ స్టోరేజ్ చేసి పెట్టుకుంటా ఉండేవాళ్ళు. ఇదంతా ఒక సంస్థానం. ఈ ఊరు మొత్తం కూడా దీని పేరు ట్యాంక్ బార్ అని ఉండేది. అయితే తరంగంబడి ఇది యాక్చువల్గా తమిళనాడులో. అప్పుడు డానిష్ ప్రభుత్వం దీన్ని పరిపాలించారు. ఇదంతా కూడా వాళ్ళ ఆఫీసు, రాజుగారు ఉండటానికి, గవర్నర్ ఉండటానికి ఇక్కడ. సో ఇదంతా కోట లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. అపరంజి కంటే నీ ప్రేమ కోరదగినది,
ఐశ్వర్యం కంటే నీ మాట వెలయైనది. వర్షం పడుతుంది, బాగా గాలి వస్తుంది, టైం అయిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చాం, అందుకే కొద్దిగా ఆయాసం వస్తుంది అనుకోబాకండి. ఇదంతా కూడా ఇదిగో చూశారు కదా, ఇటు చూడండి ఒకసారి, అది ఒక గవర్నర్ గారి ప్యాలెస్. ఈ మొత్తం కాంపౌండ్ అంతా వాళ్ళదే. ఇదంతా కూడా దీని పేరు ట్యాంక్ బార్ అంటారు. డానిష్ ప్రభుత్వంచే, డచ్ ప్రభుత్వం అనుకోండి. ఈ డానిష్ ప్రభుత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒకటి పెట్టారు. ఎప్పుడు 1600 చిల్లరలో. అయితే 1706లో ఒక మిషనరీ వచ్చాడు. ఆ మిషనరీ ఎక్కడి నుంచి వచ్చాడు మీకు అందరికీ తెలుసు. 15వ శతాబ్దంలో ఆర్సిఎంలో నుండి, రోమన్ క్యాథలిక్ మిషన్లో నుండి ప్రొటెస్టెంట్ అని బయటకు వచ్చేసాడు. ఎవరు? మార్టిన్ లూథర్ గారు, జర్మనీ ప్రాంతానికి చెందిన ఆయన. ఆర్సిఎంతో నాకు వద్దు అని ఒక 95 పాయింట్స్, ఇవి తీసేయాలి, ఇవి కరెక్ట్గా దాంట్లో ఉంటేనే మీరు పాటించట్లేదని ఆర్సిఎంని వ్యతిరేకించి ఆయన సపరేట్గా వచ్చి ప్రొటెస్టెంట్ బైబిల్ని తయారు చేసి ఆయన ప్రత్యేకంగా ఒక మిషన్ పెట్టారు. అది బైబిల్ కాలేజ్ పెట్టి అందరినీ ట్రైన్ చేస్తూ దేశ విదేశాలందరికీ కూడా సువార్తను పంపిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే 1706వ సంవత్సరంలో ఇక్కడికి ఒక పర్సన్ పంపించారు. అతని పేరే బర్తలోమై జిగన్బల్గ్. ఆయన ఈ ప్రాంతానికి ఓడలో వచ్చాడు. ఎందుకు? ఈ ప్రాంత ప్రజలకి, తమిళనాడు వాళ్ళకి సువార్తను ప్రకటించాలి అని. అప్పటికే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆ డానిష్ గవర్నమెంట్ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. డచ్ గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటే ఇక్కడ ఒక గవర్నర్ని పెట్టారు. ఈ గవర్నర్ని ఎవరు పెట్టారు? అక్కడ డానిష్ గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ పెట్టారు. వాళ్ళదే ఈ ప్రాంతం అంతా. సేమ్ అదే డానిష్ని పరిపాలించే రాజుగారు ఇక్కడికి మిషనరీస్ని పంపించారు. పంపిస్తే ఇక్కడికి వచ్చారు పడవలో. ఫస్ట్ కొన్ని రోజులు వీళ్ళందరికీ సువార్త చెప్పి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుండి డబ్బులు తీసుకొని ఇక్కడ మిషనరీ సేవ చేయడానికైనా వస్తే ఈ గవర్నర్ కూడా అక్కడికి సంబంధించిన ఆయనే. ఈ గవర్నర్కి కొంచెం మండింది. ఇదేంటి, నేను ఇక్కడున్న నా అనుమతి లేకుండా నా ఏరియాలో సువార్త ఎలా ప్రకటిస్తారా ఇదని. ఇతను కూడా క్రిస్టియనే, కానీ ఆపోజిట్ అయిపోయి అతని ఓడ అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అది పోర్ట్ అనమాట. ఇంతకుముందు ఈ దీంట్లో ఈ ట్యాంక్ బార్ ఏరియాకి పోర్ట్, అది తరంగంబడికి. అయితే పడవని అక్కడే ఆపేపించి లంగరేపించి పాపం 3 రాత్రులు 4 పగళ్ళు అక్కడే ఉంచాడు పడవని. అప్పుడు ఆయన సరే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మొత్తానికి ఈ 3 రోజులు తర్వాత ఆయన్ని బయటికి తీసుకొచ్చి లోపల జైల్లో వేశారు. ఆ జైలు కూడా మీకు చూపిస్తాను. ఆ జైల్లో 4 నెలలు పాపం. 4 నెలలు అనిపించిన తర్వాత లెటర్ రాశారు అక్కడికి, డచ్ గవర్నమెంట్కి, డానిష్ గవర్నమెంట్. రాస్తే ఇది పరిస్థితి, ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఈ గవర్నర్ని తీసేసి అప్పుడు మిషనరీస్కి మంచి అవకాశం ఇచ్చారు. ఈ బర్తలోమై జిగన్బల్గ్ అనే అతను, ఇంకొక అతను, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికి వచ్చి భయంకరమైన సేవ చేశారండి. ఎలాంటి సేవ అంటే ఇసుకలో రాస్తూ తమిళ్ నేర్చుకున్నారు. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది వాళ్ళే. తమిళ్ బైబిల్ని మొట్టమొదటిగా మన భారతదేశంలో ఏదైనా ముద్ర అయింది బైబిల్ అంటే తమిళ్ బైబిలే. మన భారతదేశంలో మొట్టమొదటిగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు అంటే అందరూ అనుకుంటారు విలియం కేరీ అని. విలియం కేరీ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు, కానీ విలియం కేరీ కంటే 100 సంవత్సరాల ముందు ఇది. 100 సంవత్సరాల ముందు దగ్గర అయినా ఈ ఏరియాలో స్కూల్కి పంపించాలి ఆడపిల్లల్ని అని ఆయన తమిళ్ నేర్చుకొని అనేక పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, అట్లాగే బైబుల్ అన్నీ కూడా ఆయన ఓన్గా ప్రింట్ చేశారు. మీకు ప్రింటింగ్ ప్రెస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కూడా మ్యూజియం అంటే పెద్ద ఏమి ఉండదు. సో ఇదనమాట పరిస్థితి. ఇంకా నేను మీకు విషయాలు, ఆయన చర్చ్ కట్టారు 300 సంవత్సరాల క్రితం నుండి చర్చ్ అలాగే ఉంది. కొంచెం సునామీ వచ్చినప్పుడు 2004లో కొంచెం దెబ్బతినింది, మళ్ళీ తాత్కాలికంగా రిపేర్ చేశారు. అయినా బాగుంది. మీకు నేను అన్ని విషయాలు కూడా చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముకోనుమా. క్రీస్తు మహిమను కనుపరచుచు నిత్య జీవమునకు పాత్రులమై విశ్వాసమందు నిలబడుమా. నిరీక్షణ నుండి తొలగిపోకుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. పరిశుద్ధమైన పిలుపుతో మనలను ప్రేమించి రక్షించే విశ్వాసముతో పోరాడుచు ఏక మనసు గలవారమై నిలిచి ఘనమైన వాక్యము చెప్పుచు కొనసాగించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుమా. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇదిగోండి, ఈ ప్రాంతానికి ఈ బర్తలోమోస్ జిగన్బల్గ్ అనే అతను 1706లో వచ్చారండి ఇక్కడికి. 6లో వచ్చి ఆయన ఈ ప్రాంతం అంతా చూసి కొన్ని రోజులు సువార్త చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ డానిష్ గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు, ఇక్కడ ఉండే అవసరాలన్నిటి పడవలు వేసుకొని వచ్చాడు. అది గవర్నర్ గారికి తెలిసి నాకు తెలియకుండా, నాకు ఇన్ఫామ్ లేకుండా, నేను ఇక్కడ అధికారిగా ఉన్నాను గవర్నర్గా, నాకు చెప్పకుండా చేస్తారని కోపంతో పాపం ఆయన్ని 3 రాత్రులు 4 పగళ్ళు అక్కడే ఆపేశారు. ఆ పడవని, అదిగోండి ఇదంతా పోర్టు, అక్కడ ఆపేశారు. ఆపేసి తీసుకొచ్చి 4 నెలలు జైల్లో వేశారు.
పంపించింది కూడా మళ్ళీ వాళ్ళ హెడ్డే, అక్కడ ఆ రాజు, ఆ దేశపు రాజు. ఆ తర్వాత మళ్ళీ తెలుసుకొని 4 నెలలు జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చి ఆయన సస్పెండ్ చేశారు. వెనక్కి రమ్మని చెప్పేశారు రాజు. వాళ్ళు బహుగా పరిచర్య చేశారు. ఎంతగా అంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి లూథరన్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్, ఇవాంజలికల్ చర్చ్. ఆర్సీఎంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి చర్చ్ అదేనమాట. సో దాన్ని బట్టి ఈ రోజున ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు. ఈ తరంగం బడిని బట్టి ఈ రోజున ప్రింటింగ్ ప్రెస్ మొదటగా తయారైంది. అందుకని ఇక్కడి నుంచి మొత్తం కూడా లూథరన్ చర్చెస్ అన్నీ కూడా బాగా ఎక్కువగా గాస్పుల్ ప్రకటించే మిషనరీలుగా ఇవాంజలిజం బాగా చేశాయి. సో అందుకని మీకు చూపిద్దామని వచ్చాను. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తుంటే అది గాలికి వెళ్ళిపోతుంది, అందుకని ఆగట్లేదు, చూడాలి మేబీ. థ్యాంక్ యూ. సర్వోన్నతుడా ఆసీనుడా నారాధ్యుడా మహోన్నతుడా నా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా ప్రసిద్ధుడా నా సర్వోన్నతుడా దేవా సిద్ధుడా నా సర్వోన్నతుడా ఆసీనుడా నారాధ్యుడా మహోన్నతుడా నా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎదురుగా అదంతా కూడా గవర్నర్ బంగ్లా. అప్పట్లో అది రాజ్భవన్ అనుకోండి, గవర్నర్ బంగ్లా. అయితే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడే క్రాస్ పెట్టి వీళ్ళు ప్రార్థన ఆరాధన నడిపించేవాళ్ళు. తర్వాత అక్కడికి వెళ్ళి చర్చ్ కట్టారు.
మధ్యలో ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది. మీకు అవన్నీ చూపిస్తాను. అక్కడికి వెళ్దాం పదండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఇదంతా కూడా ఆ మిషనరీ వలన ఇదంతా జరిగింది. అదిగోండి, తమిళ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, అది ట్యాంక్ బార్ మిషన్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఈ పేరు చూడండి, చర్చ్ ఆఫ్ స్వీడన్ మిషన్ బంగ్లా ట్యాంక్ బార్. అదిగోండి, ద జీగన్బర్గ్ హౌస్ ఇక్కడ ఉంది. ఒకసారి చూద్దాం. సర్వోన్నతుడా సీనుడా నా ఆరాధ్యుడా మహోన్నతుడా నా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సీనుడా నా ఆరాధ్యుడా మహోన్నతుడా నా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా ప్రసిద్ధుడా నా సర్వోన్నతుడా సీనుడా నా ఆరాధ్యుడా మహోన్నతుడా నా కీర్తనీయుడా శక్తిమంతుడా నా పరిశుద్ధుడా నాట్ ఓపెనా? తాళం వేస్తారు, అయిపోయింది. యాక్చువల్గా క్షమించాలి, ఆయన ఇల్లు ప్రింటింగ్ ప్రెస్ చూపిద్దాం అనుకున్నాం, అప్పటికి లేట్ అయిపోయింది, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి, వెల్కమ్ టు తమిళ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ జీగన్బర్గ్ హౌస్. జీగన్బర్గ్ హౌస్. సో ఇది ప్రాబ్లం. అదిగోండి, ఆయనే జీగన్బర్గ్ అంటే. పాపం ఆయన ఇల్లు చూద్దాం అనుకున్నా, మరి కుదరలేదు, ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళు చర్చ్ తరపున స్టార్ట్ చేసిన జాన్సన్ మెమోరియల్ స్కూల్, సెకండరీ స్కూల్.
బిషప్ జాన్సన్ మెమోరియల్ సెకండరీ స్కూల్. సో ఇదన్నమాట గవర్నమెంట్ ఆమోదంతో ఇప్పుడు నడిపిస్తున్నారు. సో ఇప్పుడు మనం చర్చ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. ఓ మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. ఓ మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను నన్ను పోలుస్తారు, లోకమంతా మనలను నిందిస్తారు. చూడండి, భారతదేశంలో ప్రొటెస్టెంట్ చర్చ్ మొట్టమొదటి చర్చ్ ఇదేనండి. అది కూడా అక్కడ రాస్తుంది. 1718లో ఇది పూర్తయింది. 1706 నుంచి ఇక్కడ సువార్త చేయబడతా ఉంది. చర్చ్ పేరు ఏంటంటే, బయట మీరు చూసినట్లయితే తమిళ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్. ఇది పాపం డానిష్ గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో మిషనరీస్ని పంపించి ఇక్కడ బహుగా సువార్తను విస్తరింపజేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. Praise the Lord. From Andhra Pradesh. Just only. Okay. I'm 2 years before came here. Yes. Your number, tell me. 9698. Yes, your number I have. Jay Seelan. Oh. That pastor available? Same pastor. That time pastor. Okay. Now new pastor. Okay. Just video. నిన్ను నన్ను పోలుస్తారు, లోకమంతా మనలను నిందిస్తారు. కానీ దేవుడే తన ప్రియ కుమారుని పంపించి నీ ప్రాణం రక్షించెను. మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. ఎందుకు ఇంత
ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. ఈ లోకమే నీకు శాశ్వతం కాదు, ఒకరోజు దేవుని యొద్దకు పోవాలి. అప్పుడు యేసుని నమ్మకపోతే నిత్య నరకాగ్నిలో కాలిపోతా. ఓ మానవా, ఓ మానవా, నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. Very good church, but committee is not good. This is the problem. In Protestant, same problem. In Catholic, not a problem this type. Okay. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం తమిళనాడులో తరంగంబడి ప్రాంతంలో ఉన్నాం. ఇది ఇండియాలోనే కాదు, మన ఆసియా ఖండంలో కూడా మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ ఇది. అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కూడా మంచిగా తీద్దాము, అందా మీకు చూపిద్దామని వచ్చాం. లోపల కమిటీ వాళ్ళంతా కొంచెం గడబడలాడుకుంటున్నారు, అందుకని లోపల మాట్లాడే అవకాశం లేదు. ఈ పాస్టర్ గారు ఎంతగా సేవ చేశారంటే, రీగన్ బల్క్ గారు చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ పడవేసుకొని వచ్చారు, కొంత సువార్త చేశారు, మళ్ళీ డెన్మార్క్ వెళ్ళారు, మళ్ళీ కొంత డబ్బు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత గవర్నర్ ఇక్కడ ఆపేశారు, 3 రోజులు సముద్రంలోనే బంధించారు పడవలో. ఆ తర్వాత 4 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు. పాపం ఆయన యంగ్ మ్యాన్ అండి, 23 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాడు.
36 సంవత్సరాలకి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు. ఆ తర్వాత 3 పిల్లలైతే ఒక బాబు కూడా ఇక్కడే చనిపోయాడు, సమాధి కూడా ఇక్కడే ఉంది. ఆయనది పాస్టర్ గారిదేమో లోపల బలిపీఠం ఎదురుగానే, వీళ్ళంతా తమిళియన్స్ కదా ఏం చేయాలో అర్థం కాక ఆయన మీద ఉండే గౌరవంతో ఆ బలిపీఠం ఎదురుగానే ఆయన సమాధి కార్యక్రమం చేశారు. వాళ్ళకి అప్పట్లో ఏం చేయాలో అర్థం కాక. ఈ చర్చ్ నిజంగా 308 సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ అండి ఇది. ఇప్పటికీ అలాగే ఉంది. జస్ట్ సునామీ వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి, ఆ కింద గచ్చు అది ఇది వేశారు. ఇదైతే స్టిల్ ఇంకా అప్పటిదే 300 సంవత్సరాల క్రితందే. చాలా అద్భుతం. ఆ తర్వాత 2 ఫ్రెండ్స్ వస్తే ఆయన ముందు సంవత్సరం చనిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చనిపోయారు అనారోగ్యంతో. ఇక్కడ వాతావరణం అది పడక వాళ్ళకి ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది. ఆ తర్వాత 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళ భార్య కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే 3వ అబ్బాయి ఇక్కడే చనిపోయాడు, సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు చీకటి అయిపోయింది, కొంచెం అంతా వర్షంగా ఉంది ఇక్కడ. అందులో లోపల కొంచెం గడబడి జరుగుతూ ఉంది వాళ్ళది. అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. చూడండి, ఎక్కడో జర్మనీ దేశం నుండి మార్టిన్ లూథర్ వాళ్ళ కాలేజీలో చదువుకొని అప్పుడెప్పుడో 1706 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. అట్లాంటిది 1719లోనే ఆయన చనిపోయారు. ఓన్లీ 13 సంవత్సరాలు యంగ్ మ్యాన్. 36 సంవత్సరాలకల్లా ఆయన జీవితం ముగించుకుని వెళ్ళిపోయాడు. మన భారతదేశానికి ఒక మాదిరికరం. బర్తలోమస్ జీగన్బర్గ్ ఆయన పేరు. మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రింటింగ్ తీసుకొచ్చింది ఆయనే. ఆడపిల్లల్ని చదువుకోవటానికి అవకాశం ఇచ్చింది ఆయనే ఒక స్కూల్ పెట్టాడు, హాస్పిటల్, ఇక్కడంతా కూడా సోషల్ సర్వీస్ బాగా చేశారు. దీని గురించి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నది. ఇక్కడంతా ఆ సమాధులన్నీ కూడా ఇక్కడ పనిచేసిన పాస్టర్స్ అన్నీ కూడా బరియల్స్. టోటల్ హౌ మెనీ బరియల్స్ బ్రదర్ హియర్? మిషనరీస్. ఓ ఓకే. అట్ కంట్రీ. ఓ అక్కడి నుంచి జర్మనీ నుంచి వచ్చిన దైవజనులందరూ ఇక్కడే సేవ చేసి ఇక్కడే చనిపోయారు. మన భూభాగంలో వాళ్ళ అన్ని సమాధులు కూడా ఉన్నాయి. సో ఇంకా ఆయన కూడా అందరూ బిజీగా ఉన్నారు. దీని గురించి ఇంకెందుకో ఈరోజు నాకు బాగా ఇంట్రెస్ట్గా వచ్చాను. ఆ లోపల కమిటీ వాళ్ళంతా గొడవ పడుతున్నారు. ఇంకా ఎక్కడున్నా ప్రొటెస్టెంట్స్ చర్చిలో ఇట్లాగే ఉంటుందేమో అనిపించింది నాకు ఇవాళ. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో పాపం సాంప్రదాయాలు ఏమో అవన్నీ ఏమో కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా గొడవలు పడరు. వాళ్ళకి బిషప్ గారు పైన ఏదైతే ఆర్డర్ ఇస్తారో అందరూ అదే రకంగా ఫాలో అవుతారు. అసలు గొడవే ఉండదు ఆర్సీఎంలో. అలాంటిది ఈ ప్రొటెస్టెంట్ చర్చిలో ఏంటో, నేను చాలా చర్చిలు నాకు తెలుసు కానీ అందరూ కమిటీలు, ఈ సొసైటీలు ఫామ్ చేసుకొని నువ్వంటే నువ్వు, నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, ఈ టైపులో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మేము ఎప్పుడు 6 గంటలకు వచ్చాం, ఇప్పుడు 7:20 అవుతుంది. 7:20 కూడా ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా లోపల ఎక్స్ప్లెయిన్ చేసేవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం చేయలేం, అందుకని వదిలేసాం. దేవుడి చిత్తమైతే ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ఉన్న పాస్టర్ గారు నాకు తెలుసు, పాపం ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోయాడంట. వేరే పాస్టర్ని కూడా కమిటీలో మెంబర్ని పెట్టుకొని శుభ్రంగా బాగా గొడవలు వేసుకుంటున్నారు. సరే, వాళ్ళ భక్తి వాళ్ళది, మనం ఏం చేయలేం. ఇది మీరంతా కూడా ప్రార్థించండి ఈ చర్చ్ కోసం. ఇది తరంగం బడి అని ఇంతకుముందు సపరేటు ప్రభుత్వం, ఇది డెన్మార్క్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు తమిళనాడులో మిక్స్ చేసేసారు. ఇదనమాట విషయం. మీకు ఇంకా అనేక విషయాలు నేను తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. అదిగోండి మీరు చూస్తున్నారు, అదొక పుల్పీట్ అనమాట. ఆ లోపల ఆ పైకి మాట్లాడితే ఇంకా మైక్ కూడా అవసరం లేదు, కాల్ మొత్తం వినపడుతుంది. అలా డిజైన్ చేశారు ఇది మొత్తం కూడా. ఇంత జర్మనీ టెక్నాలజీ. కానీ లోపల ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. అవన్నీ సింగిల్, అంతా వుడ్, బాగా హెవీగా, గోడలు కూడా ఒక్కొక్కటి 4 ఫీట్ అట్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము. దేవుడి చిత్తం అయితే ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును.
యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమునా విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. యేసే మార్గం సత్యం జీవం యేసే దేవుని మహిమా తేజం ఆయన ద్వారానే రక్షణ ఉంది.
ఉన్న వారలారా, శాపపు బంధకాలలో చిక్కుకున్న వారలారా, యేసునామము ద్వారా విడుదల పొందండి, నిత్య జీవానికి వారసులు కండి. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా